యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలు తెరువలేదు, నా జనులు యోచింపరు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, పాపిష్టి జనమా. ఏం పేరు పెట్టాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి నింద? ఎవరికి నింద అని రాత్రి ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు, పాపిష్టి జనమా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొనును. కానీ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు అని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఆయన అద్భుత కార్యములు చూస్తూ కూడా దేవుని మీద సణిగారు. ఆయన అద్భుత కార్యములు అనుభవిస్తూ కూడా దేవుణ్ణి దేవుడుగా ఆ జనులు చూడలేకపోయారు. అందుకే దేవుని కోపం వచ్చి అంటున్నాడు, పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి నింద అని రాత్రి చూసుకుంటే, ఎలాంటి వారికి శ్రమ అని రాత్రి దేవుడు మనకు ఒక మంచి పేర్లు పెట్టాడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయు పిల్లలారా. ఎన్ని పేర్లు ఈ రాత్రి. నిజంగా ఎంత ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా నిజమే మన జీవితాల్లో నిజంగా ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఒకప్పుడు మనకి కలిగి ఉన్నవారం మనం. అందుకే దేవుడు అట్లా మనల్ని పిలిచాడేమో. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. యోబు 39వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, యోబు 39:5. ఇక్కడ అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అక్కడ యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. కానీ నా ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలో, ఏది చెయ్యాలో, ఏది మంచో ఏది చెడో ఇంతకాలము వాళ్ళు అనుభవిస్తున్నా, ఇంతకాలము నా సన్నిధిలో ఉన్నా కానీ వాళ్ళకి తెలియడం లేదు. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను ఇప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నేను నియమించి ఉంటిని. అడవి గాడిదకు ఒకవేళ నువ్వు అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే ఇక్కడికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అడవి గాడిదకి? కానీ అడవి గాడిది ఎందుకు పనికిరాదు అది మనం అనుకుంటాం. కానీ దాన్ని కూడా దేవుడు విడిచిపెట్టకుండా దానికి ఏం చేస్తా ఉన్నాడంట? అరణ్యాన్నంట తనకి ఇల్లుగా చేశాడంట. దేనిని కూడా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, 2వ సమూయేలు గ్రంథము. అతని తల చెట్టుకు తగులుకొని, ఇతను ఎవరంటే దావీదు కుమారుడు అబ్షాలోము. అది అందరికీ తెలుసు కదా, ఆయనకి ఎక్కువ తల ఉంటుంది, చాలా అందగాడు. కానీ అతను చాలా దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఈయన దేని మీద ఎక్కి వెళ్తా ఉన్నాడు అంటే కంచర గాడిది. ఇక్కడ మనం ఫస్ట్ ఏం గాడిది? అది అడవి గాడిది. ఇది రెండోది ఏంటంటే కంచర గాడిది. అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ అబ్షాలోము దాని మీద కూర్చొని వెళ్తా ఉన్నప్పుడు బాగా చాలా తల ఉంటుంది అబ్షాలోముకి. ఆ తల ఉన్నప్పుడు ఒక మస్తకి వృక్షం క్రిందకి తను దావీదుని చంపాలని ఆలోచించాడు. దావీదుని చంపాలని ఆలోచించి వాడు చాలా కోపంగా అతను వెళుతూ ఉంటే, అప్పుడు ఈ అడవి గాడిద ఏం చేస్తూ ఉందంటే తనని పట్టుకొని బాగా స్పీడ్గా వెళుతూ ఉంది. ఇతనికి తల ఎక్కువగా ఉండడం వల్ల ఆ మస్తకి వృక్షము క్రింద ఆ తల తగులుకొనంట తను
మరణమైపోయాడంట. హల్లెలూయా. మరణం అయిపోయిన వ్యక్తి దగ్గర గాడిద లేదు. ఏం చేసింది తెలుసా? గాడిద వెళ్ళిపోయింది. ఆ గాడిద పని గాడిద చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక కట్టబడిన గాడిద ఉంది. మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే అక్కడ కట్టబడిన గాడిదను, ఆ గాడిద పిల్ల అక్కడ ఉంటాయి, అవి మీరు తోలుకొని రండి. అక్కడ కట్టబడిన గాడిద. ఈ అడవి గాడిదకి తను ఏం చేశాడు? అరణ్యాన్ని ఒక ఇల్లుగా చేశాడు. ఈ కంచర గాడిద తన పని అది చేసుకొని వెళ్ళిపోతా ఉంది. దానికి ఒక నియమం లేదు. వెళ్ళొద్దు అనడానికి అబ్షాలోము వెళ్ళొద్దు అంటే ఆగిపోయే గాడిద అది కాదు. కానీ ఇక్కడ ఉన్న గాడిద ప్రత్యేకింపబడిన గాడిద. ఇదే గాడిద అంటే కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిదని అంటున్నాడు, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల అక్కడ ఉంటుంది, అది నా కొరకు మీరు తోలుకొని రండి. అది మీకు ఎందుకు తోలుకొని వెళ్ళిపోతున్నారని ఒకవేళ ఎవరైనా అడిగితే ఇది యేసుక్రీస్తుకి కావాలి. నిజంగా దాని కట్లను ఆ రోజు తెంపి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు తోలుకొని వచ్చినప్పుడు ఆ గాడిద వెళతా ఉంటే ఏం చేశారు? కట్టలు పరిచి ఎంత దాన్ని ప్రజలు దాన్ని ఎంత మరి గౌరవించారంట. ఎందుకు? తెల్లవారు మళ్ళీ ఆ గాడిద వెళ్ళిందంట ఊర్లోకి, కానీ ఎవరు దానికి పట్టించుకోలేదు. నిన్నేంటి నేను వెళ్తా ఉంటే నాకు చీరలు పరిచారు, బట్టలు పరిచారు, ఈరోజు ఎందుకు మళ్ళీ నన్ను ఎవరు లెక్క చేయట్లేదు అనుకుందంట గాడిద. కానీ నిన్న ఆ గాడిదను గౌరవించడానికి కారణం ఏంటంటే గాడిద మీద యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మనల్నైనా ఎవరైనా గౌరవించాలంటే మనతో యేసయ్య ఉంటేనే. హల్లెలూయా. మనలో యేసయ్య ఉంటేనే మనకి గౌరవం. నిజంగా మనము కూడా ఆ యేసయ్యను మోసే గాడిదలాగా ఉంటే మనకి కూడా లోకంలో ఎంతో గౌరవంగా ఉంటుంది. హల్లెలూయా. మా అక్క కొడుకు ఇంజనీరింగ్ చదివాడు. మా అమ్మ చనిపోతుండగా వస్తే ఏం చేస్తావు నాన్న అంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుతాను అమ్మమ్మ అని చెప్పాడు. చెప్పినప్పుడు మా అమ్మ అంది, ఒరే నీకు ఇంజనీర్ అయితే నీకు కలెక్టర్ కుర్చీ వేస్తాడేంట్రా? ఏమంది? ఇంజనీర్ అయితే కలెక్టర్ నీకు కుర్చీ వేస్తాడేంట్రా? నువ్వు దేవుని పరిచర్య చేయి, కలెక్టర్ కుర్చీ నీకు తీసుకొచ్చేస్తాడు. అంటే దేవుని పనికి ఉన్నంత గౌరవం ఎక్కడ కూడా లోకంలో ఉండదు. ఆ దేవుని గొప్ప దేవుని మనము కలిగి ఉంటే మనకి కట్టబడిన గాడిదకు ఎలాగూ చీరలు పరిచి దాన్ని ఎంత గౌరవించారో మనకి కూడా అలాగ గౌరవము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కట్టబడిన గాడిద ఏ కట్లతో ఉన్నదో ఈ రాత్రి, ఏ కట్లతో ఉన్న గాడిదైనా ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బంధకాలనే కట్లతో ఉన్నావా? లేకపోతే ఆర్థిక పరిస్థితి అనే కట్లతో ఉన్నావా? లేకపోతే కుటుంబంలో గొప్ప భారభరితమైన కట్లతో నువ్వు ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నిన్నేమంటున్నాడంటే పిలుస్తున్నాడు. ఆ గాడిద నాకు కావాలి, ఆ గాడిద నాకు కావాలి. ఏ బంధకంలో ఉన్నా కానీ రాత్రి దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. ఆ గాడిదగా నువ్వు ఉండగలవా? నిన్ను మోసే గాడిదగా నేను ఉంటాను ప్రభా అని కానీ చెప్పే పరిస్థితి మనకి ఉండదు. ఎందుకంటే మనం ఒక పడవ మీద అడిగేసి ఇంకో పడవ మీద కూడా అడిగేసేవాళ్ళం. ఒక పడవలో ఉండే బుద్ధి మనస్తత్వం మనది కాదు. అందుకనే అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. నిజంగా గాడిద రోడ్ల మీద తిరుగుతూ ఉంటే దాన్ని చాలా మనం అసహించుకుంటాం కదా. కానీ దానికి కూడా తెలుస్తుందంట, నేను ఏ దొడ్లోకి వెళ్ళాలి, నా యజమాని ఎవరు అన్నది గాడిదకి తెలుసు, కానీ మనకి మాత్రం తెలీదు. నేను ఎక్కడున్నాను, నేను ఎవరి దగ్గర ఉన్నాను, నేను ఎవరి ద్వారా ఇలా ఆశీర్వదించబడ్డాను, ఇలాగ నాకు గౌరవ ప్రతిష్టలు ఇలా వస్తున్నాయంటే దేని వలన వస్తున్నాయి అన్నది మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అందుకనే అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, ఇర్మియా 7:27, నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలను
అంగీకరించరంట. యేసు ప్రభు మరి లోకంలో ఉన్న 3.5 సంవత్సరాలు కూడా ఎన్నో విషయాలు బోధించాడు, ఎంతో జ్ఞానాన్ని ప్రజలకు వివరించాడు. కానీ ఎవరు వినలేదు, ఎవరు కూడా వినలేదు. సొంత వారే ఆయనను సిలువ వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇర్మియా చెప్తాడు, నీవి మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు, గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు. ఏమంటారండి ఇక్కడ? ఒక మాట నువ్వు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు వినరు, తర్వాత వారు నీకు ఉత్తరం ఇయ్యరంట. వినకపోవడం ఒకటైతే కనీసం సమాధానం కూడా చెప్పం. ఒక్కొక్క అమ్మ రోడ్డు మీద వెళ్తుంటే అమ్మ ఉన్నదా అంటే కనీసం సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఖాళీ ఉండదు. ఇవన్నీ జరుగుతున్నవి ఇప్పుడు. ఇక్కడ వాళ్ళు నీకు ఉత్తరం ఇయ్యరు, గనుక నీ వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకట లోబడనొల్లని వారంట. ఏదైనా అమ్మ ఇది తప్పు అన్నామనుకో, మరలా వాళ్ళు మనకు కనిపించరండి. నువ్వు చేస్తున్నది తప్పు అన్నామనుకోండి, ఏమంటారు? మళ్ళీ వాళ్ళు మనకి కనిపించరు. మొన్న కుమార్తె ఒక తల్లిని అడుగుతుంది, ఎక్స్ట్రాలు చేయొద్దాం. అది వెంటనే నేను వెళ్ళి తప్పమ్మా అన్నాను అనుకో, అంటే వెంటనే అక్కడ ఏం చేస్తుంది? కోపము వస్తుంది. అందుకే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. హల్లెలూయా. దిద్దుబాటు చేసేవాళ్ళు నచ్చరు. అమ్మ ఇది కరెక్టు, ఇది రాంగు అని చెప్పేవాళ్ళు నచ్చరు. వాళ్ళు చూస్తే బాబోయ్ ఏదో ఒకటి చెప్తుంది అని మళ్ళీ వేరే దారిని వెళ్ళిపోయే ప్రజల మధ్యలో మనము ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడున్నామండి? ఏదైనా ఇది తప్పమ్మా అని చెప్తే అది కరెక్ట్ చేసుకోకపోగా ముఖం మళ్ళీ మార్చుకుంటూ మరలా మనం పలకరించినప్పుడు పలకరించకుండా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉన్నాము. అలాంటి భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము. కాబట్టి ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, కానీ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. ఎంత కాలం నేను తెలివి నేర్పించగలను? దగ్గరుండి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, దాహం అంటే నీళ్ళిచ్చి, మాకు మాంసం లేదంటే పూరెళ్లను కురిపించి, ఆకాశం నుండి మన్నాను కురిపించి, పొద్దుడిది సాయంత్రం తినొద్దు, సాయంత్రం పొద్దుడిది తినొద్దు, ఏనాటి ఆహారము ఆ నాటికి ఇచ్చి పోషించిన వానినే వాళ్ళు ఏం చేశారంటే చిటికలో మరిచిపోయారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే అంత మాటలు రాయాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. యెషయా ఆ దర్శనములోని పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయు పిల్లలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ. ఎందుకు శ్రమ వస్తుంది? కానీ మీ జీవిత కాలం అంతా విన్నా కానీ మీరు సరి చేసుకునేవారు కారు. ఎందుకంటే మానవునికంట మాట వినకపోవడం అంట చిన్నప్పటి నుండి అభ్యాసం అయిపోయిందంట. మాట ఏంటి? వినకపోవడం చిన్నప్పటి నుంచి ఏమైంది? అభ్యాసం అయిపోయిందంట. హల్లెలూయా. ఇన్ని మాటలు విన్నా, ఇంత చేసినా సరే మరలా ఏదైనా చెప్తే దానివైపే మనం తిరిగిపోతాము, కానీ మన జీవితాలలో స్థిరత్వము లేదు. అందుకే ఎద్దు తన కామందుని ఎరుగును. హల్లెలూయా. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఇంత త్వరగా మీరు తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమైపోతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? 1వ అధ్యాయము 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకును. ఎందుకు మనల్ని విమోచించాలనుకున్నాడంట? ఈ ప్రస్తుతపు దుష్ట కాలము నుండి మనల్ని విమోచించాలని ఆయన ఫస్ట్ నుండి, అనాది కాలము నుండి కూడా ఆయన ప్రయత్నము. ఎందుకు అంటే మనల్ని దుష్టకాలంలో నుంచి తప్పించాలి. మనం దుష్టకాలంలో ఉండడం ఆయన సహించరు. ఈ దుష్టకాలంలోనే మనల్ని తప్పించాలని ఆయన వచ్చి తన సిలువలో మరణము పొందాడు. అంటే ఆ దుష్టకాలం నుంచి మనల్ని తప్పించడానికి.
అది ఎప్పుడు మనం అసలు స్మరణకు మనం తెచ్చుకోము, స్మరణకు మనము తెచ్చుకోము. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చూసినట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. జస్ట్ మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు అవి తీసుకురావటానికి మోషే కొండ మీద ఉన్నాడు. ఇంతలో వీళ్ళు ఏం చేశారు? బంగారపు దూడం చేసుకొని వెంటనే దాన్ని మొక్కడానికి అసలు ఎలాగో చేయగలిగారు. అందుకే పౌలు అంటాడు, మీరింత త్వరగా, మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచిపెట్టి మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని అద్భుతాలు చూశారు వాళ్ళు కదా. చూశారు అని మనం చెప్తున్నాం కానీ చూశారు వాళ్ళు. చూసిన వాళ్ళే జస్ట్ ఆ సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళగానే ఏం చేశారు? దూడం చేసుకొని మొక్కడం ప్రారంభించారు. కాబట్టి పౌలు ఇంత త్వరగా మీరు ఎలాగ తిరిగి, అంటే అవన్నీ అక్కడే మర్చిపోయారు వాళ్ళు. ఎంత భయంకరమైన విషయం. అందుకే ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. అందుకే దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, పాపిష్టి జనమా, ఎన్ని పేర్లు. ఎందుకంటే ఆయనకు బహుగా కోపము తెప్పించారు కాబట్టి వాళ్ళని కానానికి ఆయన తీసుకొని వెళ్ళలేదు. మధ్యలోనే అర్ధాంతరంగా వాళ్ళు జీవితాలు ముగిసిపోయినాయి. మన జీవితాలు ఈ రాత్రికాలంలో ఆలోచిస్తే అర్ధాంతరంగా ముగిసిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధాంతరంగా ముగిసిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిన్న దుష్ట కాలంలో నుండి తప్పించాలి, ఆ దుష్టకాలంలో నుండి నిన్ను తప్పించాలి. ఆయన రాకడలో ఆయనకు మనం ఎలాగా వెళ్ళాలంటే ముసుగు లేని ముఖముతో ఆయన మన ముఖం చూడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనిషి అంటే అంత ప్రేమ నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? నోవాహు దినములో ఎంత ప్రకటన చేసినా ప్రజలు మార్పు పొందలేదు. జలప్రలయముతో నాశనము చేశాడు. మరలా 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 సొదొమ గొమొర్రా నాశనము చేశాడు. ఎన్నిసార్లు ఆయనకు కోపము తెప్పించి నాశనం అయిపోయినా మరలా ఇదిగో ఈసారి జనరేషన్ బాగుంటుంది, ఈసారి జనరేషన్ బాగుంటుంది, ఈసారి జనరేషన్ బాగుంటుంది అని చూసినప్పుడల్లా ఆయనకు మంచి విత్తనము ఎక్కడ కూడా ఆయనకి దొరకలే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఒక అధ్యాయంలో అంటాడు కదా, నేను ఒక ద్రాక్ష చెట్టును నాటాను, దానికి ఒక బురుజు కట్టించాను, దానికి నీళ్లు నేను తొట్టి తొలిపించాను, నీళ్లు పోసాను, ఎరువు వేశాను, దానికి ఎన్ని చెయ్యాలో అన్నీ చేశాను. కానీ నాకు ఈ దినాన కారు ద్రాక్షలు కాయడానికి ఎందుకు ఇలాగా కాసింది అని నా బాధ ఎవరైనా మీరు నాకు సమాధానం చెప్తారా అని దేవుడు అడుగుతా ఉన్నాడండి. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక ద్రాక్ష చెట్టు వేసాడు, దానికి ఒక తొట్టి తొలిపించాడు, దానికి నీళ్లు పోసాడు, ఎరువు వేశాడు, నిక్కమైన విత్తనాన్ని వేసాడంట. మరలా మంచి ఇలాంటి విత్తనము కాదు. ఒకవేళ అది మంచి విత్తనము కాదేమో, అందుకే కారు ద్రాక్షలు కాసేయేమో అనడానికి లేదు. నిక్కమైన విత్తనము నాటాడు. కానీ ఈ దినాన నాకు కారు ద్రాక్షలు కాయడానికి కారణము ఏంటి? నేను ఎంత కష్టపడి నేను ఎంత చేశాను కదా, నా ప్రజలు ఎందుకు కొంచెంలో ఏది వినిపిస్తే దానివైపు ఎందుకు ఇలాగ తిరగగలుగుతున్నారు అని దేవుడి రాత్రి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుభవించిన అనుభవం కదా, ఏ బండ నుండి మనం చెక్కబడ్డామో అది జ్ఞాపకం చేసుకోవట్లేదు, అది జ్ఞాపకము చేసుకోవట్లేదు. మరి అంటే ఒక సామెత ఉంటుంది ఏంటంటే, మన దొడ్లో మేసి పక్క దొడ్డుకి వెళ్ళి పాలిస్తుందంట. మన దొడ్లో వేసి పక్క దొడ్లోకి వెళ్ళి పాలిస్తుందంట. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మన పేరేం పేరుంది? యేసు ప్రభువు.
ఎవరితో మనం ఎవరి ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం? యేసయ్య వలననే ఆశీర్వదించబడుతున్నాం. కానీ ఆ పేరు యేసయ్యకి రావట్లేదు. హల్లెలూయా. ఆయనకు రావలసిన ఘనత ఆయనకి మనం చెల్లించలేకపోతున్నాం. ఎందుకు అని రాత్రి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఏం చేస్తూ ఉన్నాము? మన జీవితాలకు అలవాటు ఏమైపోయింది? బాల్యము నుండి మనకి ఏం అలవాటు అయిపోయింది? తిరుగుబాటు చేయటం. తిరుగుబాటు చేయటం ఇది తప్పు అని చెప్తే నాకే చెప్తావా నువ్వు? తిరుగుబాటు. ఇక్కడ నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను కొట్టబడదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ దేశము పాడైపోయెను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ స్వస్థత కొంచెమైనను కూడా లేదు అంట. కనీసం అది బాగు చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది బాగు చేయటానికి ఎవడు కూడా లేడు. అమ్మ నేను బాగు చేస్తాను అంటే మనం ఆయన మాట వినము. మనకేదైనా ఆపద వచ్చిందంటే మనము దేవుని దగ్గరికి రాము. ఇంకా మనకు బోల్డ్ మంది ఉంటారు, దేవుడేనంటే మనకి కదా. ఒక చిటికేస్తే మనకు అన్నీ కూడా వచ్చే దర్జా దర్పణం గల జీవితాలు. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈరోజు డబ్బు ఉండాలి కానీ ఏదైనా సరే కొండ మీద కోతి కూడా వస్తుందంట. ఎవరో చెప్పారు మన డబ్బు ఉండాలి కానీ ఏంటంటే కొండ మీద కోతి కూడా వస్తుందంట. కానీ కొండ మీద కోతి వస్తుంది కానీ నీకు పరలోకం ఉండదు. ధనవంతుడు అలాగే అనుకున్నాడు కదా, బోళ్ళు డబ్బు, ప్రాణమా తిను సంతోషించు, నీకు బోళ్ళంతా నేను సంపాదించి పెట్టాను, అది నువ్వు తినడమే అన్నాడు. ఆ రాత్రే దేవుడు తన ప్రాణాన్ని, డబ్బు సంపాదిస్తే మనము ఎక్కువ కాలం ఆయుష్ డబ్బు మనకి ఇవ్వదు. కానీ మన నిజ రక్షకుడైన యేసయ్య పాదాల చెంత మనముంటే మనకు స్వస్థత, మనకు ఆయుష్, మనకు ఆరోగ్యం కదా. పుట్టు గుడ్డివాడు కదా, ఆయన్ని ముట్టి స్వస్థపరిచాడు. పుట్టు గుడ్డివాడు ఆయనను చూచాడు. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ నిదానంగా ఆయనని చూడగలిగింది. ఆయన సన్నిధికి వెళ్తే మనకి నిత్య సంతోషము, ఆయన సన్నిధిలో ఉంటే సమాధానము, ఆయన సన్నిధిలో ఉంటే మనకి గొప్ప ఎవరు ఇవ్వలేనంత సంతోషం ఉంటుంది. కానీ మనమేం చేస్తున్నాం తెలుసా? ఆ సంతోషాన్ని విడిచిపెట్టి మనకి వేరే వేరే సంతోషాలు వెతుక్కుంటా ఉన్నాము. అది మనకు తెలియలేదు. ఇన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వెళుతున్నాము కానీ నిజమైన సంతోషము ఎక్కడ ఉన్నది అంటే ఆయన సన్నిధిలోనే నీకు నిత్య సంతోషము అని వాక్యం పాస్టర్లు గారు చెప్తున్నారే కానీ నాకు వేరే చోట ఒక పావు గంట ఉంటే గొప్ప సంతోషం అండి అని ఆ సంతోషాల కోసం మనం వెతుక్కుంటా ఉన్నాము. ఒకసారి మనం ఆలోచిస్తే మన జీవితాలు ఏ దశలో ఉన్నాయి? ఇంకా మనం ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి దుష్ట సంతానమా అని మనం పిలిపించుకుందామా? చెరుపు చేయి పిల్లలారా అని మనం పిలిపించుకుందామా? మీకు శ్రమల్లో ఉందామా? కానీ ఆయన మన కొరకు ఏం చేశాడు తెలుసా? తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఈ దుష్ట కాలంలో నువ్వు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అదే చెప్తున్నాడు, దుష్ట కాలంలో నువ్వు ఉండకుండా నేను దేవుని సన్నిధికి రావడానికి నేను ఏ మనిషిని కూడా సంప్రదించలే, నేను ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి నేను అడగలే. నేను ఆ దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నేను మనుషులతో నేను సంప్రదించలే, ఇది కరెక్టా కాదా, నన్ను ఇలా దేవుడు పిలిచాడని నేను ఎవరిని సంప్రదించలేదు. కానీ ఆయనే నన్ను, ఆయనకి నేను ఏ జనము మధ్య నేను ఎలాగ ప్రవర్తించానో, ఎక్కడ నేను అసభ్యంగా నేను ఉన్నానో అక్కడే వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అది నిజమైన మారు మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. రక్షణ లేనప్పుడు అండి
ఈ వ్యక్తి అస్సలు ఆ నోరిప్పితే మనం వినలేకపోతామండి, అసలు ఈవిడ ఎంత తిరుగుతుందండి అని. అది రక్షణ పొందనప్పుడు ఆ మాట. కానీ రక్షణ పొందిన నిన్ను చూసి అమ్మ ముందలా ఉండేదమ్మా, ఇప్పుడు ఎంత భక్తి నిజంగా అని ఎవరైనా మన జీవితాల ద్వారా సాక్ష్యము పొందగలుగుతున్నామా? రక్షణ ఉన్నప్పుడు ఒకలాగే ఉన్నాము, రక్షణ లేనప్పుడు ఒకలాగే ఉన్నాము. మనలో మార్పు ఏంటి అంటే ఆదివారం ఒక్కరోజు బైబిల్ దులిపి మనం చర్చికి వెళుతున్నాము, అంతే తేడా. ఎంతకంటే జరిగింది ఏమీ కూడా లేదు. రాత్రి దేవుడు మనల్ని చూసి దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. కానీ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. ఎందుకంటే నా జనులు యోచింపరు. కనీసం ఒక్క క్షణం కూడా ఆయన కోసం ఆలోచిస్తే మన జీవితాలు ఇలా ఉండవు. ఒక్క క్షణం, ఒక్క నిమిషం దేవుడు నా కొరకు ఇంతగా తను ప్రాణాన్ని బలి ఇచ్చాడని ఎప్పుడైనా ఒక్క ఆలోచన మనకు వస్తే నిజంగా అక్కడే మనకు గొప్ప విడుదల. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఒక్క నిమిషమే ఆలోచించాడు, అయ్యో నేను ఇక్కడ పందులు తినే పొట్టుతో నా కడుపు నింపుకుంటున్నాను, కానీ ఒక్క మాట నా తండ్రితో నేను వెళ్ళి చెప్తానన్నాడు. అంతే. చెప్పలేదు, చెప్తానన్నాడు. కానీ అల్లంత దూరాన ఉన్న కుమారుని చూసి తండ్రి ముద్దు పెట్టుకొని బట్టలు తొడిగించి ఉంగరాన్ని తొడిగించి నా కొడుకు వచ్చాడని పెద్ద విందు చేశాడు. ఎంత కాలమైనా సరే దేవుడు నీ కొరకు నా కొరకు అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే ఒక్క క్షణం మనం ఒక్కసారి ఆలోచిస్తామేమో అని మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు కారు ద్రాక్షలే కాస్తూ ఉన్నాము. ఆయన ఎరువు వేస్తూ ఉన్నాడు, నీళ్లు పడతా ఉన్నాడు. ఎన్ని చెయ్యాలో అది ఫలించడానికి ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తూ ఉన్నాడు. కానీ మన జీవితాలు ఫలింపు లేదు. ఎక్కడ వేసినోళ్ళం అక్కడే ఉంటున్నాము. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుడు ఈ రాత్రి ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఎందుకు ఇలాగ జరుగుతుంది? నేనేమి చేయలేదు. మీకు ప్రార్థన ఏదైనా విషయం ఉంది, ఇంత కష్టం వచ్చిందని ప్రార్థన చేస్తే వెంటనే నేను సమాధానం ఇస్తున్నానే. ఆ పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని లేవనెత్తుతున్నాను, అనారోగ్యంలో నుండి నేను లేవనెత్తుతున్నాను. బాగుపడిన తర్వాత మరలా తిరుగుబాటు చేస్తున్నావు తప్ప నా ప్రేమ ఎందుకు అర్థం అవ్వట్లేదని రాత్రి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణమైన ఆయన కొరకు మనం ఆలోచిస్తున్నామా? మన కన్న తల్లి రక్తం ఇవ్వాలంటే మన కోసం ఇవ్వలేదు. మన తండ్రి మన కొరకు రక్తం చిందించాలంటే ఏ తండ్రి చిందించడు. కానీ ఏమీ చేతగాని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని, అంతలో కనిపించి అంతలో ఆవిరైపోయే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని వెలగా పెట్టాడు. తన ప్రాణాన్ని వెలగా పెట్టి నిన్ను నన్ను దుష్టకాలంలో నుండి తప్పించబడాలని ఆయన కోరతా ఉన్నాడు. కానీ మనం ఏంటంటే మా అన్నమే మేము తింటాము, మా బట్టే మేము కట్టుకుంటాము, నీతో మాకు పని లేదు. రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దుష్టకాలంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆ దుష్టకాలంలో నుండి తప్పించబడాలి. ఈ భయంకరమైన దినాల్లో నుండి తప్పించబడాలి. ఆయన రాకడ కొరకు నువ్వు ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. నిత్యము ఆయన సన్నిధిలో ఉండే బిడ్డగా ఉండాలి. ఈ రాత్రి ఏ కట్లతో నువ్వు ఉన్నావో గొప్ప రక్షణ నేను అనుగ్రహిస్తా ఉన్నానని నీకు నాకు ఈ రాత్రి దేవుడు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక్కసారి ఆయన కొరకు మనం ఆలోచిద్దాం. తప్పిపోయిన కుమారుడు ఆలోచించినట్లుగా జక్కయ్య ఆలోచించాడయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకు మరలా నేను 4 గింతలు చెల్లిస్తాను అని ఆలోచించినప్పుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. రాత్రి ఒక్క క్షణం ఆయన సన్నిధిలో, ప్రభువా నేను ఇదిగో ఈ రాత్రి ప్రభువా నిన్ను అంగీకరిస్తా ఉన్నాను. ఇంతకాలం నాకు తెలీదు ప్రభువా, కానీ నా ఇష్టానుసారంగా నేనున్నాను. వాక్యం ఒకవైపు వింటానే ఉన్నాను, నీ బిడ్డగా నేను ఉంటానే ఉన్నాను, కానీ నాలో మార్పు లేదు అని ఒక్క ఆలోచన ఈ రాత్రి వస్తే దేవుడు నీ కట్లన్నీ కూడా తెంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కట్లలో ఉన్నావో, ఏ అప్పుల కట్లలో ఉన్నావో, ఏ అనారోగ్యపు కట్లలో ఉన్నావో, ఏ బంధకములలో ఉన్నావో, బంధకములలో నువ్వు పడి ఉంటే ఆ రాత్రి నీకు గొప్ప విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి
తెలుసుకొను కానీ ఇశ్రాయేలుకి తెలివి లేదు. తెలివి లేకుండానే మనం ఉంటున్నాము కాబట్టి ఇంకా మన జీవితాల్లో ఫలభరితంగా లేవు. ఆయన నిక్కమైన విత్తనము నాటగా అవి కారు ద్రాక్షలు కాచాయి. మనల్ని ఆయన చేతులతో ఆయన స్వరూపమందు ఏ పాపము లేకుండా మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు. కానీ ఈరోజు ఆయనను మనము తిరుగుబాటు చేసేవారిగా మనము ఉంటున్నాము. నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నామంట. ఎక్కడ కూడా స్వస్థత లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా కూడా స్వస్థత లేదు. అయినా సరే మనము తిరుగుబాటు చేస్తూ ఉన్నాము. ఆ జాబితాలో మనం ఉన్నాము. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఏ కట్లతో నువ్వు ఉన్నావో ప్రతి నీ కట్లను ఆయన విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన కట్లను ఈ రాత్రి తెంచుకొని, అయ్యా నువ్వు నాకు కావాలి ప్రభా, ఇదిగో నా కట్లన్నీ నేను విప్పుకొని నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ఇదిగో ప్రభా నన్ను నీ చేతిలోనే దాచు ప్రభా అని రాత్రి ఒక్క మాట మనం ఆయనతో చెప్పగలిగితే, ఒక్క మాట ఆయనతో మనం చెప్పగలిగితే, ఆయన మనల్ని ఎలాగ నడిపిస్తాడంటే, గాడిద వెళ్తూ ఉంటే ఏం చేశారు? చీరలు ఎలా పరిచి గాడిదను ఘనపరిచారో అట్టి ఘనమైన వారిగా ఈ రాత్రి నిన్ను నన్ను చూడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన వారిగా ఆయన మనల్ని చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రస్తుత దుష్టకాలంలో నుండి ఆయన తప్పించడానికి నీ కొరకు నా కొరకు ఆయన ఒక గొప్ప మహాయాగాన్ని ఆయన చేశాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా కోసమే కదా ప్రభువా నువ్వు ఇంతగా నలగగొట్టబడ్డావు, నా కోసమే కదా ప్రభువా నీ రక్తాన్ని నువ్వు కార్చి నన్ను కొనుక్కున్నావు ప్రభా, నేను దుష్టకాలంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు ప్రభా, ఇదిగో నీ దగ్గరికి నేను వస్తున్నాను. నా బంధకాల నుండి నా ప్రతి అవసరతల నుండి ప్రభా నీవే నన్ను విడిపింపగల సమర్థుడవు. ఈ రాత్రి ఒక మాట చెప్తామా? నీవే నన్ను విడిపింపగల సమర్థుడవు, నీకంటే నాకు వేరే ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ మాట మనం గుండె ధైర్యముతో దేవుని దగ్గర చెప్పడానికి మనం ధైర్యం గలవారిగా ఈ రాత్రి దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాం. ప్రభా ఈ రాత్రి ప్రభా నాయన నన్ను విడిపింపగలవాడవు నీవే, నన్ను కాపాడగలిగిన వాడవు నీవే ప్రభా, నాకు ఆరోగ్యము కలుగు చేయవాడవు నీవే ప్రభా, నిన్ను మించి నాకెవరు లేరు ప్రభా. నీ రాత్రి ఒక మంచి మాట ఆయనతో చెప్పగలిగితే ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.